హాయ్ ఫ్రెండ్స్, కేవలం 36 సెకన్లలో జరిగిన ఒక తప్పు ఒక నగరాన్ని శాశ్వతంగా ఖాళీ చేసింది. అది 1986 ఏప్రిల్ 26 అర్ధరాత్రి దాటింది. అన్నీ సాధారణంగానే ఉన్నాయి, కానీ కేవలం కొన్ని సెకన్లలో జరిగిన ఒక పొరపాటు మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం మారింది. ఒక పేలుడు, ఒక నగరం ఖాళీ, లక్షలాది మంది ప్రభావితం, మరియు ఇప్పటికీ మనుషులు నివసించలేని ప్రాంతం. ఈరోజు చెర్నోబిల్ రహస్యం మరియు ఆ భయంకరమైన రాత్రి గురించి తెలుసుకుందాం. చెర్నోబిల్ ఎక్కడ ఉంది? చెర్నోబిల్ అప్పుడు సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. ప్రస్తుతం ఇది ఉక్రెయిన్లో ఉంది. అక్కడ ఒక భారీ విద్యుత్ కేంద్రం ఉండేది. అది దేశానికి విద్యుత్ ఉత్పత్తి చేసే ముఖ్య కేంద్రాల్లో ఒకటి. ప్రమాదం ఎలా జరిగిందంటే 1986 ఏప్రిల్ 26 రాత్రి ఇంజనీర్లు ఒక భద్రతా పరీక్షను నిర్వహించుకున్నారు. ఆ పరీక్ష ఉద్దేశం మంచిదే, కానీ కొన్ని సాంకేతిక తప్పుదాలు జరిగాయి. రియాక్టర్ శక్తి నిరంతరం తప్పింది. సిబ్బంది పరిస్థితిని సరిచేయడానికి ప్రయత్నించారు, కానీ అప్పటికే ఆలస్యం అయింది. భయంకరమైన పేలుడు. రాత్రి 1:23 రియాక్టర్ నెంబర్ 4లో భారీ పేలుడు జరిగింది. భవనం పైకప్పులు ఎగిరిపోయాయి. పదార్థాలు గాల్లోకి వెళ్ళిపోయాయి. ఇది సాధారణ పేలుడు కాదు, భారీ రేడియేషన్ విడుదలైంది. మొదట ఎవరూ నమ్మలేదు, కానీ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు పరిస్థితిని తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకొని చాలామంది ఇంకా సాధారణంగా పనిచేశారు. కొంతమంది అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. వారికి ఒక విషయం తెలియదు, వాళ్ళు కనిపించే శత్రువులతో పోరాడుతున్నారు. ఆ శత్రువు పేరు రేడియేషన్. ప్రిప్యాట్ కేంద్రం పక్కనే ఉన్న నగరం పేరు ప్రిప్యాట్. అక్కడ దాదాపు 50,000 మంది నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా వారిని వెంటనే ఖాళీ చేయలేదు. మరుసటి రోజు వరకు చాలామంది సాధారణ జీవితమే గడిపారు. పిల్లలు బయట ఆడుకున్నారు, ప్రజలు పనుల్లోకి వెళ్ళారు. కానీ వారికి తెలియదు గాల్లో ప్రమాదకరమైన రేడియేషన్ ఉందని. ఖాళీ అయిన నగరం చివరకు అధికారులు నగరాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించారు. బస్సులు వచ్చాయి. ప్రజలు ఒక ప్రకటన చేశారు. కొన్ని రోజుల కోసం మాత్రమే వెళ్తున్నారు అని చెప్పారు. అందరూ తమ ఇళ్లను వదిలి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాలేదు. ప్రపంచంపై ప్రభావం. రేడియేషన్ మేఘాలు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. యూరోప్లోని అనేక దేశాల్లో రేడియేషన్ గుర్తించారు. ప్రపంచం మొత్తం షాక్కు గురైంది. భద్రతపై పెద్ద రచ్చ మొదలైంది. ఇప్పటికీ ప్రమాదకరమైన చెర్నోబిల్ చుట్టూ ఇప్పటికీ ఒక ప్రత్యేక నిషేధిత ప్రాంతం ఉంది. కొన్ని ప్రాంతాల్లో రేడియేషన్ స్థాయిలు ఇంకా ఎక్కువనే ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరంగా అక్కడ అడవి జంతువులు మళ్ళీ పెరుగుతున్నాయి. మనుషులు వెళ్ళిన తర్వాత ప్రకృతి తనదైన రీతిలో తిరిగి విస్తరించింది. ముగింపు. కేవలం కొన్ని సెకన్లలో జరిగిన ఒక పొరపాటు ఒక నగరాన్ని ఖాళీ చేసింది, లక్షలాది మంది జీవితాలను మార్చేసింది, మరియు అణుశక్తి గురించి ప్రపంచం ఆలోచించే విధానాన్నే మార్చింది. అందుకే చెర్నోబిల్ ప్రమాదం మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన సాంకేతిక విపత్తులో ఒకటిగా నిలిచింది. సో ఇక్కడి వరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.